కాకినాడ జిల్లా తుని ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పరిశీలించారు. ప్రసూతి విభాగం, అత్యవసర విభాగం, స్త్రీ పురుష వార్డులు, ల్యాబొరేటరీ, అవుట్ పేషెంట్ వివరాలు, ఫార్మసీ, పీడియాట్రిక్, ఏఆర్టీ సెంటర్, ట్రామా కేర్, ఆసుపత్రిలోని స్లాబ్ లీకేజ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి పరిసర ప్రాంతాలు, మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండటంతో శానిటేషన్ ఇన్స్పెక్టర్ ఇతర అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుసుకోండి మీరు జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాల, కస్తూరిబా గాంధీ విద్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం గదుల్లో విద్యార్థుల భవితవ్యం రూపుదిద్దుకుంటుందని, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన జరగాలన్నారు. 11 లక్షల రూపాయల నిధులతో చేపట్టిన కిచెన్ షెడ్ నిర్మాణం, బాలికల మరుగుదొడ్ల నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలన్నారు. నిర్మాణంలో ఉన్న జూనియర్ కళాశాల భవన నిర్మాణం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. If we procure the reagents, we can do CBP here only. Any issue that you will refer to District hospital. కాంట్రాక్టర్ నుంచి వస్తుంది టైం లో వస్తుంది. ఏ ఇష్యూ లేదు. వాళ్ళు ఇస్తారు మనం చేసి రోటరీ క్లబ్ నుంచి మనం స్టేట్ నుంచి ఇస్తున్నాం. From 9 to 4 I'll be available here. Then after that I have arranged staff and I will be on call or other doctors will be on call. because 24/7 there should be 2 medical officers, no? Yes, Monthly sir. 2 medical officers and 3 staff.